ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు. ముందుగా నెత్తిగీతలు చూడండి. కరెంటుతోనేనంట అన్ని తిప్పలు. గీయల్ల ప్రజాభవన్లో చెప్పిండు చిన్న సీఎం అన్ని లెక్కలు. కొసకొచ్చిన సీఎం కుర్చీ పోరాటం, పాపం ఎన్నడు తీరుతుందో డీకే శివకుమార్ సారు ఆరాటం. దీక్షా దివాస్ లో కూడా సీఎం సార్ను ఒకటే దంచుడు, వచ్చే తప్ప పక్క సీఎం కుర్చీలకెళ్ళి ఉంటదంట దించుడు. ఊరికి సేవ చేయాలని ఎస్ఐ జాబు త్యాగం, ఊరిని అభివృద్ధి చేయడమేనంట సారు ధ్యేయం. నవంబర్ 29 తారీఖు అంటే గిప్పటి పోరోళ్ళకి ఎరకలేకుండొచ్చును గాని తెలంగాణ రాష్ట్రం రాకముందుకు గా తారీఖు నాడు ఏమైందో చెప్పుండ్రంటే ఎవ్వరిని అడిగినా టక్కున కేసీఆర్ సార్ దీక్ష షురు అయిందని చెప్పేటోళ్ళు. గంత చరిత్ర ఉన్నది మళ్ళా కేసీఆర్ సార్ దీక్షకు. మరి గియాల సుత నవంబరు 29 తారీఖు. గందుకే కార్పాటోళ్ళు గిట్ల దీక్షా దివాసి చేస్తున్నారు ఊరూరా. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సారు దీక్ష చేయబట్టే వచ్చింది, లేకుంటే తెలంగాణ అస్సలు రాకపోతుండే, మన బతుకులు మారకపోతుండే. కేసీఆర్ అంతా గీ చెయ్యి పట్టోళ్ళు కొంత అని గియ్యాల గులాబీ లీడర్లు గుంపు గట్టి గిట్ల కేసీఆర్ సారు దీక్ష దివాస్ చేసుకున్నారు. తెలంగాణ భవన్ బంగ్లా అయితే గిట్ల రంగురంగులతోని ముస్తాబు చేసి కేసీఆర్ సారు ఉద్యమ ఫోటోలు పెట్టిండ్రు. గిట్లా దీక్ష దివాస్ నాడు బాపు ఫోటోలు చూసినాక కొడుకు కేటీఆర్ సారు ఏమంటున్నాడో ఇనుండ్రి. హస్తినలో చిదంబరం గారు ఆనాడు అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది, ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె. నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల. ఓటములు, గాయాలు, కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణనినాదం అనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆగో ఇన్నరు కదా, కేసీఆర్ సార్ దీక్ష చేయబట్టే తెలంగాణ ప్రకటన వచ్చింది అని చెప్పబట్టే. అంటే గద్దర్ గలం, తెలంగాణ పబ్లిక్ కొట్లాట బలం అంతా ఉత్తకథనేనా? జరా మీ బాపునే కాకుండా గద్దరన్నను, తెలంగాణ అమరవీరులను కూడా యాద్ చేసుకుంటే బాగుంటది అని అంటుర్రు చాలా మంది పబ్లిక్. అటెన్క హరీష్ రావు సారు కూడా ఆనాడు కేసీఆర్ సారు దీక్ష పట్టినప్పుడు ఏమేమైందో గిట్ల పూసగుచ్చినట్టు చెప్పిండు. నిమ్స్లో ఆయన రామన్న దీక్ష చేస్తూ ఉంటే ఒకసారి దాదాపు 8 రోజులు 9 రోజులు అయింది. మనిషి బాగా క్షీణించిపోయాడు. బీపీ, షుగర్ ఫ్లక్చువేషన్ అవుతా ఉంది, బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఓ రోజు నేను దగ్గరికి పోయి దీక్ష విరమించాలేమో, మీ ప్రాణానికి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు అని నేను దగ్గరికి పోయి ఆయనను చాలాసేపు బతిలాడడం జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు, హరీష్, తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. నాకు ఉల్టా ధైర్యం చెప్పిండు మంచం మీద పట్టుకొని. అంత మొక్కబోని ధైర్యం ఆయనది. ఒకరోజు డాక్టర్లందరూ వచ్చారు, నేను అక్కడే ఉన్నా. మీ క్రియాటిన్ లెవెల్స్ పడిపోతా ఉన్నాయి, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు ఫెయిల్ కావచ్చు, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు పనిచేయకపోవచ్చు, మీరు డయాలసిస్ మీదకి వెళ్ళిపోతున్నారు అని డాక్టర్లు హెచ్చరించిండ్రు. మీరు దీక్ష విరమించాల్సిందే, మీకు ప్రాణహాని ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు. ఒక మాట అన్నాడు డాక్టర్లతోని, నేను విరమించను,
నేను చచ్చిపోతే నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అన్నాడు కేసీఆర్. గిట్లా కేసీఆర్ సార్ గొప్పతనాన్ని తలుసుకొని అటెన్క ఇద్దరు లీడర్లు సీఎం రేవంత్ సార్ను అరుచుకున్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం కాదు, తెలంగాణ ఉద్యమం ప్రజలది కాదు, తెలంగాణ ఉద్యమం ఇదొక రాజకీయ ఉద్యమం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఇంజనీర్లు ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ అడ్డిమారి గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన ఉత్తుత్త మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా సిగ్గు లేకుండా నోర్లు మూసుకొని సప్పుడే కూర్చుంటున్నారు. 3 రోజుల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. అంటే ఇవాళ అమరుల త్యాగాలు ఉత్తయేనా? లక్షలాది కోట్లాది మంది తెలంగాణ ప్రజల పోరాటం ఉత్తదేనా? ఇవాళ మా నిరుద్యోగ యువత, మా టీఎన్జీఓలు, మా రిటైర్డ్ ఉద్యోగులు, మా కుల సంఘాలు, మా ఆర్టీసీ, మా సింగరేణి, మా కార్మిక సంఘాలు, మా జర్నలిస్టులు చేసిన పోరాటం ఉత్తదేనా? గిట్లా పట్నంలోనే కాదుల్లా కారు పార్టీ లీడర్లు రాష్ట్రమంతా జోర్ల దీక్ష దివస్ చేసిండ్రు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇవాళ సెక్రటేరియట్ల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానని చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు జర్రసేపు కరెంటు లేకపోతే కండ్లు లేనంత పని అవుతుంది. ఎందుకంటే మనం రోజంతా ఫోన్ చూడాలనన్నా, ఇంట్లున్నోళ్ళు టీవీ చూడాలనన్నా, ఏమన్నా గరం గరం వండుకోవాలనన్నా, ఆఖరికి గీ జమానాల బట్టలు ఉతుక్కోవాలనన్నా కరెంటు కావాలి. మనం 24 గంటలు గాలి ఎట్లా వీల్చుకుంటామో గంట కంటే ఎక్కువ కరెంటు వాడుకుంటాం. అయితే గిదే కరెంటు ముచ్చట మీద చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు మనం కరెంట్ ఎంత వాడుతున్నామో, ఇంకా ఎంత కరెంట్ అక్కర్నో గిట్లా పూసగుచ్చినట్టు చెప్పిండు. రాష్ట్రంలో కరెంటు తిప్పలు లేకుండా మళ్ళీ వెనకటి రోజులు రాకుండా కరెంటు లెక్కల మీద మీటింగ్ పెట్టిండు చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు. అయితే 2047 కల్లా కరెంటు తిప్పలు లేకుండా చేస్తారంట. అట్లనే కరెంటు ఉంటేనే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని చెప్పిండు సారు. ఈ రాష్ట్ర పెట్టుబడులకి ప్రధానంగా కావాల్సింది ఎనర్జీ, వాటర్ ఇండస్ట్రీకి, లా అండ్ ఆర్డర్. ఈ 3 ఈ రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. దానికి కావాల్సిన ప్రణాళికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతుంది. మీ ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ మీరు ఎస్టాబ్లిష్ చేస్తే యు ఆర్ ద సేఫెస్ట్ బిజినెస్. ఇక్కడ కంట్రోల్ లా అండ్ ఆర్డర్, కావాల్సిన వాటర్ ఇండస్ట్రీకి సరిపోయేంత వాటర్ ఉంది, మీ ఇండస్ట్రీకి కావాల్సిన ఎనర్జీ ఉంది. ఇన్నరు కదా అటెన్క ప్రతి ఒక్కరు ఇంట్లో ఎండతోని కరెంటు ఉత్పత్తి చేసి అమ్ముకునేటందుకు ఇవ్వరం చేస్తున్నాం. గట్లా కరెంటు ఎవరన్నా ఉత్పత్తి చేస్తే సర్కార్ నుండి సాయం చేస్తామని చెప్పిండు. డిస్కషన్కి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు సోలార్ పెట్టుకోవడానికి ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీతో పాటు మిగతా ఇన్వెస్ట్మెంట్ ఇండివిజువల్స్ పెట్టుకోకుండా స్టేట్ గవర్నమెంటే కాంట్రిబ్యూట్ చేస్తూ సోలార్ని ఎంకరేజ్ చేద్దాం. సో దట్ ల్యాండ్ కాస్ట్ విపరీతంగా ఉంది రాష్ట్రంలో. ఇండివిజువల్స్ మనం అది చేయటం వల్ల వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతాయి కాకుండా ఆ ప్రొడక్షన్ నుంచి ఎంతో కొంత వస్తే వాళ్ళు మళ్ళీ గ్రిడ్కి కూడా అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చేటట్టుగా కూడా ఎంకరేజ్ చేద్దాం అని ఆలోచన చేస్తున్నాం. వీఆర్ స్టడీయింగ్ దట్. ఫైనల్లీ విల్ కమ్ అవుట్ విత్ ఏ ప్రాపర్ డాక్యుమెంట్. చిన్న సీఎం బట్టి సారు గిట్లా హిమ్మతిస్తే మొన్న హరీష్ రావు సారు కరెంటు ప్రాజెక్టులల్లా 50,000 కోట్ల రూపాయలు దోసుకొనిక చూస్తున్నారు అని అన్నాడు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ను ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అతిపెద్ద పవర్ స్కామ్ బయట పెడతా ఉన్నాం.
ఈ పవర్ స్కామ్కు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసి నిన్న క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసుకున్నారు. సాక్ష్యాధారాలతో సహా ఈ పవర్ స్కామ్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయటపెడతా ఉంది. అక్షరాల 50,000 కోట్ల స్కామ్ ఈ స్కామ్. ఈ 50,000 కోట్ల స్కామ్లో దాదాపు 30 నుంచి 40% కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమిషన్. ఉత్తగా ఏం చేయడిగా, ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కమిషన్. గీ ముచ్చటం మీదనే మంత్రి శ్రీధర్ బాబు సారు గిట్ల సమాధానం ఇచ్చిండు. మళ్ళా ఇంటూ పెట్టినా కూడా ఎంత పేపర్ కార్డు పడితే 50,000 కోట్లు. అసలు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో 2-3 పెట్టి 4 పెట్టినా 50,000 కోట్లు కాదు, ఇంకా రెండింటికే 50,000 కోట్లు అంటారు. అసలు దేనికైనా లెక్కకు సరి సమానంగా చెప్పే ఆరోపణలు చేసినా దగ్గరలో ఉన్నాయంటే ప్రజలు నమ్ముతారు. ఎవరైనా కూడా ఏం మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడేదానికి ఆలోచన లేదు. ఇప్పుడు కూడా చెప్తాం 47 వరకు వడ్డీతో లెక్క చేసి చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ఏదైనా ఉంటే ప్రొడక్టివ్గా మీరు విమర్శలు చేయండి, సరి చేయడానికి అవకాశం ఉంటుంది. రేపు క్యాబినెట్ సంబంధించి ఒక మాట మాట్లాడితే దానిపైన ఎగిరెగిరి దుంకి మాట్లాడి ప్రజల్లో పోవాలని గిట్లున్నది కరెంటు కయ్యం. గిల కరెంటు కయ్యం ఏందో గాని మమ్మల్ని అయితే సీకట్లో ఉంచకుండ్రి సారు అంటున్నారు గీ ముచ్చట ఎరకైన వాళ్ళందరూ. ఊర్లల్లా నామినేషన్లు ఎట్లా నడుస్తున్నాయి? ఊరికి పక్కా 10 మంది నిలబడుతున్నారులే. కానీ అదృష్టం అంటే గీ అవ్వదే అబ్బా. వార్డు నెంబర్గా గెలవనీకి కూడా లచ్చలు ఖర్చు పెడుతున్న గీ రోజులల్లా రూపాయి ఖర్చు లేకుండా అదృష్టం కలిసి వచ్చింది. మరి గా ఊరు మొత్తంలో ఎవ్వరిని అడిగినా ఆ అవ్వని పక్కా సర్పంచ్ అంటున్నారు. మరి గా అవ్వ ఎవలో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాలి పక్కా. అగో గీ మళ్ళా అటు ఇటు తిరుగుతుందంటే పాపం పింఛన్ కోసమో లేకుంటే ఇల్లు కోసం అనుకోగల. గట్లా అనుకుంటే ఆగమైనట్టే. ఎందుకంటారా, ఇప్పుడు గీమె పింఛన్కు గామనే అప్లై చేసుకుంటాంది, గీమె ఇల్లును గామనే రాసుకుంటాంది. పుట్టవలికి సీమలు వచ్చినట్టు మల్లవకు ఒకటే పారి మస్తు అదృష్టం కలిసి వచ్చింది. గీ సర్పంచ్ ఎలక్షన్లలో వరంగల్ జిల్లాల సంగెం మండలం ఆశాలపల్లికి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. మరి ఆ ఊర్లో ఎంతమంది ఎస్సీ ఓటర్లు ఉన్నారనుకుంటున్నారు? ఇద్దరు గండ్ల మల్లవ్వ ఒక్కతే మహిళ. ఇక మల్లవ్వ ఒక మహిళనే కాబట్టి పక్కా ఏకగ్రీవం అనుకుంటున్నారు గ్రామంలో ఉన్న పబ్లిక్. అయితే ఆ దృష్టం ఆవకాయంతో ఉంటే దద్రం దున్నపోతుంటున్నట్టు మల్లవ్వ 10 ఏళ్ల కింద మా ఊరికి బతకనికి వచ్చింది. ఇక సంవత్సరం కిందనే ఓటర్ లిస్టు పేరు ఎక్కింది. ఆయన ఒక్కరుంటే గట్లెట్ల రిజర్వేషన్ ఇస్తారని కంప్లైంట్ ఇచ్చిర్రు కొంతమంది ఊరోళ్ళు. ఎంత కంప్లైంట్ ఇచ్చినా లెక్కనే మల్లవ్వనే మా ఊరు సర్పంచ్ అనుకుంటున్నారు చాలా మంది. చూడాలే ఇక ఎట్లయితుందో గానీ. ఇక మల్లవ్వ ముచ్చట గిట్లుంటే సర్పంచ్ ఎన్నికల పూట ఓ మాజీ సర్పంచ్ మాట గిట్లున్నది. బుద్ధున్నోళ్ళు తెలివిన అయితే సర్పంచ్కి పోటీ చేయొద్దు, అప్లపాలు కావద్దు, బస్ అంతే. నాకు ఇప్పుడు కొత్త సర్పంచ్లు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి దండం పెట్టి కాళ్ళ మొక్క చెప్తున్నా, సర్పంచ్కి పోటీ చేయకుండా అప్లపాలు కాకుండా ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా. పట్నం వెనుక పట్నం అంటే టక్కున యాదికొచ్చేదేంది? ఓరుగల్లు పట్నంలే. మరి ఓరుగల్లును అభివృద్ధి చేయనీకే ప్రధాని మోడీ సారు, ఇంతకు ముందైతే కేసీఆర్ సారు, గిప్పుడు సీఎం రేవంత్ సారు. గిట్లా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మందే ఉంటారు. గదే తొవ్వల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఓరుగల్లు బాట పట్టిండు. మరి ఆడ ఏమేం చేసిండో, ఏమేం మాట్లాడిండో తెలవాలంటే మనం ఓరుగల్లు పోవాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో ఓరుగల్లు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. పొద్దుగాల లేచి గిట్లా పెద్ద రైలు స్టేషన్ పనులు చూసి చక్కగా వందే భారత్ రైలుకి ఓరుగల్లు బాట పట్టిండు.
ఉద్యమాలకిలా ఓరుగల్లులో అడుగు పెట్టినాక చక్కగా భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. మళ్ళా గిట్లా అమ్మవారి దర్శనం చేసుకున్నాక సారుకు మస్తు శక్తి వచ్చినట్టున్నది. పొద్దుగలడి సంధి పొద్దుమిక్కిందాకా పక్క అన్ని పనులు అరుచుకుంటా వరంగల్కు ఏమేం కావాలనో రాసుకుంటా అని చెప్పిండు. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా నాతో పాటు వచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కూడా వస్తూ ఉన్నారు. మిగతా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కానీ లేక ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ జాతీయ రహదారులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అన్ని విషయాలు ఈరోజు సాయంకాలం వరకు ఇక్కడే ఉండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులతో వాటన్నిటినీ సమీక్ష చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు సాయంకాలం వరకు ఇక్కడే ఉండి వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కడెక్కడైతే వరంగల్ జిల్లాలో అమలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ సమీక్ష చేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాం. గిట్లా ఇమ్మతిచ్చినాక చక్కగా రామప్ప గుడికి అయ్యిండు. ఆ శివయ్య దర్శనం చేసుకొని అన్ని గుడులను అభివృద్ధి చేస్తామని ఇమ్మతిచ్చిండు. పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారి దేవాలయం పీఠం, అది శక్తిపీఠము. ఆ దేవాలయానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. టూరిజం డిపార్ట్మెంట్ తరఫున, కల్చర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫున 2 విభాగాల తరఫున జోగులాంబ దేవాలయం నిర్మాణం చేస్తూ ఉన్నాం, పునరుద్ధరిస్తూ ఉన్నాం. అదే కాకుండా మన యొక్క రాములవారు భద్రాచలం రాములవారి దేవాలయాన్ని కూడా మరి ప్రసాద్ స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి గారిని స్వయంగా పిలిచి ఆ యొక్క మరి ప్రసాద్ స్కీమ్ కింద మరి ఆ యొక్క భూమి పూజ చేయించడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చాము. అటెనక అభివృద్ధి పనులు ఏమేమవుతున్నాయి, ఏమేం సంగతి అని చెప్పి గిట్లా తిరిగి చూసిండు. సుమారు 160 ఎకరాలలో ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ RMU నిర్మాణ పనులు జరుగుతున్న విషయం మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మరి 521 కోట్లు ఫస్ట్ ఫేజ్లో దీని మీద ఖర్చు పెడతా ఉన్నాం. దీని తర్వాత షెడ్డు పూర్తయిన తర్వాత ఎక్విప్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఆధునికమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసి ఈ యొక్క RMU నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఏ చల్ మీరు గా పనిలా లక్షల కోట్లు మింగనికే ప్లాన్ వేసిండ్రు. అంత నాకెరికే కంపెనీలన్నీ పట్నం బయటికి పంపి కోట్ల రూపాయలు మింగాలని చూస్తున్నారని. ఒకసారు ఏది మేము ₹1 స్కామ్ చేస్తలేము అని ఇంకోసారు. ఇక నువ్వు గాంధీ భవన్లా నేను బీజేపీ భవన్లో కూర్చొని లాభం లేదు కానీ డైరెక్టు అసెంబ్లీలో మాట్లాడుకుందాం రా అని సవాల్ ఇసిరిండు కదా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సారు. అన్నట్టే గియాల అసెంబ్లీకి పోయిండట. మరి గాడ ఎంత లొల్లైతుందో చూద్దాం పాన్రి. నిన్న మొన్న కారు పార్టీకి చెయ్యి పార్టీకి నడమ టగ్గాబార్ లడాయి నడితే మేము ఏమైనా తక్కువనా అని నిన్న సవాల్ చేసి గీయాల అసెంబ్లీ బాట పట్టిండు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సారు. అసెంబ్లీకి వచ్చినాక ఇట్లా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కోసము కుర్చీ వేసి ఎదురు చూసిండు. నేను ప్రెస్ మీట్లో వచ్చాను, ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారేమో అని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. భట్టి గారు వస్తారేమో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. నేను మీడియా ద్వారా వాళ్ళు పిలిచాను. వారు వచ్చిన ఇబ్బంది కావద్దు కదా, అందుకనే వారి కోసం రెడీ పెట్టినాను. తప్పేమో చూసి సార్కి ఆస్తకొచ్చి మైకల ముంగలకొచ్చి మంచిగా నడుచుకున్నాడు. చీకటిగా ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి ఒక జీవో తీసి ఒక సంతకంతో ఈ రాష్ట్ర ఖజానాకు చెందిన 6,30,000 కోట్ల రూపాయలని కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి పథకం నేను రుజువు చేస్తానని నేను అనేక రోజుల నుంచి 6 రోజుల నుంచి
నేను దీని మీద అనేకమైనటువంటి ప్రెస్ మీట్లు ఇవ్వడమే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి దాన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మొన్న బట్టి విక్రమార్క గారు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదంటా ఉన్నారు కదా. మీకు ఏ పార్టీ అవగాహన ఉన్నదో మరి నేను మీకు నిన్న ఛాలెంజ్ చేసినాను. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నా. నేను రుజువులతో సహా ప్రూవ్ చేస్తాను. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఖజానాకి 6,30,000 కోట్ల రూపాయల గండి కొట్టి ఏ రకంగా దోచుకునే ప్రయత్నం జరుగుతా ఉన్నదో మీ ద్వారా నేను మరి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. విన్నారు కదా, షెయి పార్టీ లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నదని అనబట్టే. కానీ నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ మటుకు ఏ స్కామ్ లేదు, అంత పట్టం పబ్లిక్ కోసమే చేస్తానమని చెప్పుకొచ్చిండు. అసలు ఆ 9,900 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? అందులో ఆల్రెడీ డెవలప్డ్ ప్లాట్స్, రోడ్లు ఉన్నాయి, డెవలప్మెంట్ ఉంది, అంత ల్యాండు లేదు. అది ఏమీ కుంభకోణానికి, స్కామ్కి అవకాశమే లేదు. నేను ఒక సుదీర్ఘ కాలం కాంగ్రెస్ వాదిగా, ఒక కాంగ్రెస్ వాదిగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక మంత్రిగా ఔటర్ రింగ్ రోడ్లోని ఇండస్ట్రియలిస్ట్కి ఇన్వైట్ చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ టు అన్ అపీల్ టు ఆల్ ఇండస్ట్రియలిస్ట్ విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ పాలసీ. మీకు మేలు చేయడానికి, సిటీకి మేలు చేయడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఐఎమ్ ఇన్వైటింగ్ ఇండస్ట్రియలిస్ట్ టు యూజ్ దిస్ పాలసీ అండ్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ ది ఔటర్ రింగ్ రోడ్. విన్నారు కదా, ఈసారేమో గిట్లా, ఆ సారేమో గట్లా. మరి దోసుకునేది ఎవరో, దాచుకునేది ఎవరో పబ్లిక్ అస్సలు సమజ్ అయితే లేదు ఈ ముచ్చట మీద. షెయ్యి పార్టీలో ఉన్నన్ని పంచాయతీలు అయితే ఏ పార్టీలు ఉండేయబ్బా. మొన్నటిదాకా మన తాన మంత్రుల నడుమ కయ్యాలైతే ఇప్పుడు పక్క రాష్ట్రంలో కర్ణాటకల కయ్యాలు షురు అయినాయి. అగో కర్ణాటక రాష్ట్రంలో ఏం పంచాయతీ అంటారా? గదేనుల్లా కుర్చీల పంచాయతీ. సీఎం కుర్చీ నాకు కావాలనని మరి చిన్న సీఎం ఇద్దరు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నారట. మరి ఏమేం మాట్లాడుకున్నారో చూద్దాం పాన్రి. కర్ణాటక రాష్ట్రంలో షెయి పార్టీ సర్కారుల కుర్చీల పోరాటం కొసకొచ్చింది. సీఎం సిద్ధరామయ్య 2 ఏళ్ల టైం అయిపోయింది. ఇక చిన్న సీఎం డీకే శివకుమార్ సార్కే సీఎం కుర్చీ అప్పచెప్పాలని చిన్న సీఎం డీకే శివకుమార్ సార్ తరపున పేమగల్ల కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోతే ఇక సీఎం మార్పు పక్కా అని చెప్పి పెద్ద రచ్చ అయ్యింది. గంతేగాదుల్లో సీఎం సిటీలకెళ్ళి సిద్ధరామయ్యను దింపనీకే చిన్న సీఎం ఎమ్మెల్యేలతోని కుట్ర చేస్తున్నాడని జోర్ల ప్రచారం అయ్యింది. అయితే గీ ప్రచారం పార్టీకి పెద్ద పరిశాన్ అయ్యేటట్టు ఉన్నది అనుకుని గీ అల్ల పార్టీ పెద్దల మాట ప్రకారం సీఎం సిద్ధరామయ్య సారు, చిన్న సీఎం డీకే శివకుమార్ సారు ఇద్దరు కూర్చొని ఒకతాన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టిండ్రు. ఇడ్లీ దోశ తినుకుంటా సీఎం కుర్చీ మీద బాగానే ముచ్చట పెట్టిండ్రు. మళ్ళా అయితే ఆఖరికి ఏమైందంటారా? సీఎం సిద్ధరామయ్యకే చిన్న సీఎం డీకే శివకుమార్ సారు జై కొట్టిండు. రెండు మూడు నెలల సంధి జోర్ల ప్రచారం అవుతున్నా గీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తోని ఎండు కార్డు పట్టట్టే గీ కుర్చీల కొట్లాటకు. అయితే డీకే శివకుమార్ సార్కు కుర్చీ దక్కనట్టే మరి గిప్పట్ల చూడాలి. ఇప్పుడైతే గీ పంచాయతీ సల్లబడ్డది కానీ మళ్ళీ ఎప్పుడు షురు అవుతుందో ఏమో. గియాల మీకోసం కడక్ కత్తర్ నాకు వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూడురి ఫటాఫట్. ఓర్నీ కథ సల్లగుండా సార్కు ఊరంటే ఎంత పానం, ఊరు కోసం పానాలు ఏమన్నా ఇచ్చేటట్టున్నాడు కదా.
ఇక అసలు ముచ్చట చెప్తా ఈనుండ్రి. ఈ సారు పేరు వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. రిటైర్మెంట్ గానికే ఇంకా 6 నెలల టైం ఉన్నా గా 6 నెలలు పోతే పోయింది, ఊరే ముఖ్యం అనుకొని రిటైర్మెంట్ అనే ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు మళ్ళా. ఇంతకీ సారు పోటీ చేసేది ఏడనుకుంటున్నారు? కోదాడ మండలము గుడిబండ గ్రామం. గన్నిడిసి పెన్ను పట్టనికే సిద్ధమవుతున్న సార్కు ఇప్పుడు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సోషల్ మీడియాలో అందరూ. చూసిండ్రు కదా గివుల్లా ఇయాల్టి కత్తెర్నా కార్తలు. మళ్ళీ రేపు గిదే యాళ్లకు గిన్నె కలుద్దామా మరి? నేను పోయొద్దునా మరి? ఉంటా మరి. నమస్తే.